వీక్షకులందరికీ నమస్కారం. కేజీ బేసిన్లో 20 లక్షల కోట్ల రూపాయల విలువైన చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్న విషయం 3 దశాబ్దాల కిందటే సైంటిస్టులు గుర్తించారు. అయితే దానిని వెలికి తీసేందుకు కావలసిన పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం వద్ద పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే సామర్థ్యం లేకపోవడంతో ప్రైవేట్ రంగంలో అనేక సంస్థలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పటికే కాకినాడ తీరంలో రిలయన్స్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ చమురు వెలుగుతో పాటు గ్యాస్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి గుజరాత్లోని జామ్నగర్ వరకు భూగర్భంలో పైప్ లైన్ నిర్మించుకున్నారు. భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టు. పెద్ద ఎత్తున చమురు వెలుగుతీత జరుగుతూ ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆఫ్ షోరు, ఆన్ షోరు అంటే అటు సముద్రంలోను ఇటు భూమి మీద పెద్ద ఎత్తున గడిచిన 2.5 దశాబ్దాలుగా చమురు వెలికితీత, గ్యాస్ వెలికితీత జరుగుతోంది. దానివల్ల రైతులు కూడా కొంత తీవ్రమైన నష్టాలను చవిచూశారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, కొబ్బరి తోటలు నాశనం అయిపోవడం, భూమి కుంగిపోవడం, పాసెర్లపూడి లాంటి బ్లోఅవుట్ జరిగినప్పుడు చుట్టుపక్కల పంటలన్నీ నాశనం అయిపోవడం, భూగర్భ జలాలు కలుషితం కావడం, అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ మనం చవిచూస్తూనే ఉన్నాం. అయినా కూడా భారతదేశానికి చమురు చాలా అవసరం, గ్యాస్ కూడా అవసరం. అందుకే ఆయా కంపెనీలు సిఎస్ఆర్ నిధుల కింద ప్రతి సంవత్సరం 30 నుంచి 40 కోట్లు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేస్తూ ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, మనం కాదంటానికి వీల్లేదు. తాజాగా కృష్ణానది బేసిన్లో దాదాపుగా ఒక 14 ప్రాంతాల్లో వేదాంత కంపెనీకి అనుమతులు మంజూరు చేశారు. అయితే ఈరోజు వేదాంత కంపెనీకి ఆయిల్ మైనింగ్లో అనుభవం లేదు అని ఒక కథనం వైరల్ అవుతా ఉంది. వేదాంతకి అనుభవం లేకుండా ఈ యొక్క మైనింగ్ సంబంధించిన టెండర్స్ కానీ ఆ ప్రాంతాలు కానీ కేటాయించే అవకాశం లేదు. ఏదైనా ఒక కంపెనీ టెండర్ పొందింది అంటే ఆ టెక్నాలజీ ఆ కంపెనీ దగ్గరైనా ఉంటుంది, అది టైఅప్ చేసుకున్న మరో కంపెనీతోనైనా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది. వేదాంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ రష్యాకు చెందిన మరో కంపెనీ సహకారంతో తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాలోని కాజా, తరకలూరుతో పాటు 14 గ్రామాల పరిధిలో బావులు తవ్వుతారు. బావులు తవ్విన తర్వాత అక్కడ గ్యాస్ కానీ చమురు కానీ ఎంత ఉత్పత్తి అవుతుందనే దాని మీద అక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తారు. అక్కడ గిట్టుబాటు అయ్యే పరిస్థితులు ఉంటేనే అక్కడ ఉత్పత్తి అవుతుంది, లేదంటే దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు. అయితే కొంతమంది సైంటిస్టులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కనుక పెద్ద ఎత్తున చమురు తవ్వకాలు, గ్యాస్ తవ్వకాలు జరిపితే రాబోయే రోజుల్లో కృష్ణా డెల్టా మొత్తం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. తాగటానికి స్వచ్ఛమైన మంచినీరు కూడా దొరికే అవకాశం లేదు అనే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గడిచిన 30 సంవత్సరాలుగా గోదావరి డెల్టాలో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయో అందరికీ తెలుసు. అయితే వీరు భయపెడుతున్నంత దారుణమైన పరిస్థితి ఉండదు. సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే సంస్థ ఈ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఉండవు, కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఉన్నాయి. వేదాంతకు అనుమతులు ఇచ్చే ముందే తాగునీటి వనరులని కలుషితం చేయడానికి కానీ, చెరువుల సమీప ప్రాంతాల్లో కానీ, నదీ ప్రాంతాల్లో కానీ ఆ నీటిని ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేదు. ఎలాంటి కాలుష్యాన్ని కూడా ఆయా గ్రామాల మీద కానీ జల వనరుల్లో కానీ కలపడానికి వీల్లేదు. మైనింగ్ అంటే అంత ఈజీగా ఉండదు. కాలుష్య నివారణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద నిఘా కూడా ఉంటుంది. గ్యాస్ వెలుగుతీత, చమురు వెలుగుతీత అనేది భారతదేశానికి ఎంతో కీలకమైన అంశం కాబట్టి దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే వేదాంత తవ్వకాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రంగంలో వేదాంత దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉంది. ఆ మైనింగ్లో ఏ ప్రాంతాల్లో ఎంత ఉత్పత్తి రాబోతా ఉందనేది రాబోయే కొద్ది రోజుల్లో బయటపడబోతా ఉంది.
ఆయిల్ వెలికితీతల వల్ల, గ్యాస్ వెలికితీత వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీకున్న అనుభవంతో కామెంట్ చేయండి.